హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుజాత శారీ కలెక్షన్ అండ్ టైలరింగ్ వీడియోస్. ఈరోజు వీడియోలో నేను సింపుల్ శారీ కుచ్చు వేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఎల్లో కలరు అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీకి నేను కుచ్చులు వేస్తున్నాను. నాకు ఎక్కువ టైం లేకపోవడం వలన ఇలా సింపుల్గానే వేస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ ఇలా రింగుల్లా ఉండే గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. అలాగే ఈ ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్ శారీ కలరు సింగిల్ కలర్తోనే నేను కుచ్చు వేస్తున్నాను. అలాగే గమ్ము, ఇంకా జెరీ థ్రెడ్, గోల్డ్ జెరీ థ్రెడ్, అలాగే 2 నీడిల్స్, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. ఇవి మనకు కావాల్సిన మెటీరియల్స్. ముందుగా ఈ సిల్క్ దారాన్ని 80 పోగులు పోసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను 80 పోగులు పోసుకొని ఇలా గమ్మంటిచ్చేసుకొని రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ నీడిల్లోకి ఎక్కించుకొని డబల్ మీద తీసుకోవాలి. అప్పుడు 160 పోగులు అవుతాయి కదా, 160 పోగులు అవుతాయి. ఇలా తీసుకొని సమానంగా చేసుకున్న తర్వాత దీన్ని పక్క పెట్టేసుకోండి. అలాగే ఈ జరీ థ్రెడ్ను కూడా మనము కుచ్చు కట్టుకోవడం కోసం ఇలా నీడిల్కి తీసుకున్నాను నేను. దీన్ని కూడా పక్క పెట్టేసుకున్న తర్వాత టేప్ తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 ఇంచుల గ్యాప్తో నేను కుచ్చులు వేస్తున్నాను. మీకు ఇంకా దూరం కావాలంటే దూరం వేసుకోండి, లేదంటే దగ్గరకు కావాలంటే దగ్గరకు వేసుకోండి. ఇక్కడ నేను రింగ్ బీడ్స్ వచ్చేసి రౌండ్ బీడ్స్ కొంచెం పెద్దవి తీసుకున్నాను కాబట్టి 2 ఇంచుల గ్యాప్తో వేస్తున్నాను. ఈ గ్యాప్ కరెక్ట్గా సరిపోతుంది ఈ డిజైన్కి. ఇలా శారీస్ చివరి వరకు కూడా మార్కింగ్ చేసుకోండి. తర్వాత దీనికి ఈ గోల్డ్ బీడ్స్ వచ్చేసి ఈ రింగ్ బీడ్స్ని నేను గమ్ముతో అంటిద్దామని చెప్పి చూస్తున్నా. మరి అంటుకుంటాయో లేవో చూద్దాము. ఇలా దీని చుట్టూ ఇలా గమ్ము పెట్టించేసి అంటించేసాను. చూద్దాము, ఆరిన తర్వాత ఉంటే ఉన్నట్టు, లేదంటే డైరెక్ట్గానైనా కుట్టుకోవచ్చు. కుచ్చు కట్టాక ఒకవేళ ఆ రింగ్ అనేది ఇలా రివర్స్లో పడిపోద్దేమో అన్న ఉద్దేశంతో అంటించాలని చూశాను. చూడండి, ఇక్కడ అంటించేసాను. ఒక 5 మినిట్స్ ఆగి చూద్దాము. ఒకవేళ ఇవి ఉంటే ఓకే, లేదంటే చూద్దాము. ఇప్పుడు వచ్చేసి ఈ నీడిల్ని ఈ రింగ్ మధ్యలో నుంచి ఇలా పైకి తీయాలి. దారాన్ని ఇలా తీసేసి మనకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో కుచ్చుని దారం వదులుకొని ఇలా మధ్యలోకి ఇలా మంచిగా నీట్గా పట్టుకొని కుచ్చు కట్టుకోవాలి. దీన్ని ఈ నీడిల్ తీసుకొని ఇలా కింది వైపు నుంచి పైకి తీసుకోవాలి. చూడండి, ఇలా కింది వైపు నుంచి పైకి తీసుకొని ఇలా 3-4 టైమ్స్ 3-4 సార్లు ఇలా గట్టిగా చుట్టుకొని ఇలా రివర్స్లో బ్యాక్ సైడ్ మళ్ళీ ఇలా 2 టైమ్స్ ఇలా నాటులాగా వేసుకోవాలి. నేనైతే ఇలాగే కడతాను. మీకు నచ్చిన విధంగా మీకు వచ్చిన పద్ధతిలో కూడా కట్టుకోవచ్చు. తర్వాత కత్తెర తీసుకొని ఇది సమానంగా చూసుకొని కట్ చేసుకోండి. ఇంతేనండి, ఈజీ మెథడ్లో ఇలా కుచ్చుకట్టాను. ఎలా ఉందో చెప్పండి. ఇంకోటి కూడా ఇక్కడ చూడండి, నేను గమ్ము అయితే అంటించాను కానీ మొత్తం ఊడిపోయినాయి కదిలేసరికి. గమ్ము అంటియకపోయినా సరే ఇవేమి కదలట్లేవు, స్టాండర్డ్గానే ఉన్నాయి. ఇంకొకటి కట్టి చూపిస్తాను చూడండి. ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ మాకెంతో సపోర్టింగ్గా ఉంటుంది. నేను చేసే వీడియోస్, నేను పెట్టే వీడియోస్ ఎంతమందికి నచ్చుతున్నాయా అన్న విషయం మీరు లైక్ కొడితే నాకు అర్థమవుతుంది. ఎంతమంది లైక్ కొడితే అంతమందికి నా వీడియో నచ్చిందని నేను అనుకుంటాను. అలాగే ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. నేనెవరో మీకు తెలియకపోయినా నేను మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకదాన్ని అనుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఇక్కడ నేను వర్క్ మొత్తం కంప్లీట్ చేశాను. చూడండి, ఈ వర్క్ నాకు కంప్లీట్ చేయడానికి 2:30 గంట పట్టింది. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు.